హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఈజీ అండ్ టేస్టీ రెసిపీ చాక్లెట్ ప్యాన్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నానండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. దానికోసం నేను పిల్స్బరీ ప్యాన్ కేక్ మిక్స్ తీసుకున్నాను. ఇది వచ్చి చాక్లెట్ ఫ్లేవర్ అన్నమాట. దీని మీద మనకి ఇంగ్రీడియంట్స్ ఏంటన్నది ఎలా తయారు చేసుకోవాలన్నది క్లియర్గా ఉంది. మీరు కూడా ఒకసారి తీసుకొచ్చుకుని ట్రై చేసుకోండి. చాలా ఇన్స్టెంట్ అండ్ 10 మినిట్స్లో అయిపోతుంది. పిల్లలు ఆకలిస్తుంది అన్నప్పుడు ఈజీగా మనం చేసి పెట్టేయచ్చు మాట ఈ రెసిపీని. ఇందుకో ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి మనం కావలసినంత తీసుకుని దీనిని మనం పాలతో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఒక దోశ బ్యాటర్ని వచ్చేంత వరకు కూడా బబుల్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. దీంతో ఉండలు లేకుండా తిప్పుకుంటూనే ఉండాలి. ఇదిగో ఇలా కొంచెం థిక్ టెక్స్చర్ వచ్చింది కదా, ఆ తర్వాత ఇంకా కొంచెం పాలు కావాలనుకుంటే వేసుకొని ఇలా దోశ బ్యాటర్ని వచ్చేంత వరకు కూడా కొంచెం పల్చగా కన్సిస్టెన్సీ ఉండేలా తీసుకోండి. అలానే మరి చిక్కగా కూడా ఉండకూడదు. ఇలా ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఒక దోశ ప్యాన్లో చిన్న చిన్న దోశలా వేసుకోవాలి. దానికి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని దోశ ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని దాని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఏదైతే కలుపుకున్నామో మిశ్రమాన్ని అంతటిని కూడా చిన్ని చిన్ని దోశలు అంటే కొంచెం పిల్లలు ఇష్టంగా టెంప్టింగ్గా ఉంటుంది కదా చూడడానికి కూడా, అందుకని నేను చిన్ని దోశలా వేసుకున్నాను అనమాట. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చిన్ని వేసుకున్నాక ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ బబుల్స్ వచ్చినప్పుడే మనం దానిని టాస్ చేసుకోవాలండి. అంతే, చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. పిల్లలు ఇలా అడగగానే మనం టక్ మని చేసేసి ఇచ్చేయచ్చు అంతే. దీని మీద మనం చాక్లెట్ సిరప్ వేసుకుని సర్వ్ చేసుకుని తింటే సూపర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.